సొంత చెల్లిని తల్లిని రోడ్డును పడేసిన క్రెడిట్ వైసీపీ అధినేత జగన్ కే దక్కుతుందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. జగన్ క్రెడిట్ చోరీ వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ క్రిమినల్ క్రెడిట్ ను ఎవరు చోరీ చేయలేరని స్పష్టం చేశారు. విధ్వంసకారుడు, దోపిడీదారుడు అంటే ఆ క్రెడిట్ జగన్దే అని విమర్శించారు. కమిషన్ల కోసం రాష్ట్రం నుంచి కంపెనీలను వెళ్లగొట్టారని, సొంత కేసులో అధికారాన్ని ఉపయోగించుకున్నారని మంత్రి కొల్లు మండిపడ్డారు. మీ సొంత కేసుల కోసం అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి మీ స్వార్థ ప్రయోజనాలు, మీ సొంత కేసులు, ప్రభుత్వ ధనంతో మీ కేసులన్నీ కూడా వాదించుకున్నటువంటి విధానం, అలాంటి క్రెడిట్ ఎవరు కూడా చోరీ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు 2021 సంవత్సరంలో మీరు మాట్లాడుంటే 2024 లోపు మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అంతదాకా ఎందుకు కడప స్టీల్ ప్లాంట్నే పూర్తి చేయలేనటువంటి ఆ క్రెడిట్ మీదే జగన్మోహన్ రెడ్డి గారు. చరిత్ర చెప్పుద్ది. ఇవాళ ఏదో తాత్కాలికంగా మీరు మాట్లాడేయటం కాదు, చరిత్రహీనులుగా మిగిలే రోజులు ఖచ్చితంగా ఉన్నాయి. విధ్వంసకారుడు, ఈ రాష్ట్రంలో విధ్వంసకారుడు ఎవరంటే ఆ క్రెడిట్ మీదే. దోపిడీదారుడు ఎవరంటే ఆ క్రెడిట్ మీదే. ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు, వెలుగొండ ప్రాజెక్ట్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వేగవంతంగా పనులు చేస్తూ ఉంటే అది నేనే పూర్తి చేస్తున్నానని చెప్పి పెద్ద అబద్ధం చెప్పడం. దగ్గర 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని కేవలం మీరు కేటాయించింది 500 కోట్లే. 4,500 కోట్ల రూపాయలు ఇవాళ వెలుగొండ ప్రాజెక్ట్ కోసం పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కేటాయించి ముందుకెళ్తా ఉంటే మరి ఆ క్రెడిట్ మీ మీద వేసుకోవాలని మీరు ప్రయత్నాలు చేయటం ఎవరు నమ్మరు. అలాగే ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని సొంత కేసుల కోసం, అక్రమాస్తులు కాపాడుకోవడం కోసం మీరు చేసినటువంటి ప్రయత్నం, మద్యం కుంభకోణం, ప్రజల జీవితాలతో ఆడుకుని మీ స్వార్థం కోసం ఇవాళ భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ 3,500 కోట్ల రూపాయల స్కామ్ని ఇవాళ దోపిడీ చేసిన వ్యక్తి ఆ క్రెడిట్ కోసం మీదే జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 32,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆడబిడ్డలు పుస్తలు తెగిపోయినాయి. ఆ క్రెడిట్ కూడా మీదే జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ల్యాండు, శాండు, మైను, వైను, అలాగే గాంజా ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఈ రాష్ట్ర యువతని ఉద్యోగాలు లేకుండా చేయడం కాకుండా చివరికి ఒక మత్తుకు బానిసలు చేసినటువంటి ఆ గొప్ప క్రెడిట్ కూడా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీదే. కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసినటువంటి ఆ గొప్ప క్రెడిట్ కూడా మీదే. 151 సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేసి మీకు 11 సీట్లకే పరిమితం చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ దిగజార్చిన క్రెడిట్ కూడా మీకే దక్కుద్ది జగన్మోహన్ రెడ్డి గారు. అనేక ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఈ రాష్ట్రం నుంచి తరిమేశారు. ఇవాళ తిరిగి ఆ పరిశ్రమలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ భారతదేశంలోనే వచ్చినటువంటి పెట్టుబడులు 25% పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినాయంటే ఒక దార్శనికుడు, ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర